16 వచనం చదవండి అందరూ. మార్కు సువార్త 16 అధ్యాయం 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చాలు, అందరూ పలకండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. నమ్మిన దానికి గుర్తేంది? నమ్మిన దానికి గుర్తేందంటే బాప్తిసం పొందడమే. నేను దేవుని నమ్ముకున్నాను గుర్తేందంటే బాప్తిసం పొందడమే. అర్థమైందా? మళ్ళీ బాప్తిసం పొందమని ప్రత్యేకంగా చెప్పనవసరం లే. నేను నమ్మానంటే బాప్తిసం కొరకు నేను అడుగుతాను, ఏమని నాకు బాప్తిసం ఏంటని. ఎందుకని? నేను నమ్ముకున్నాను కాబట్టి. మేము బ్రాహ్మణం, మాది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర. నాకు తిరుపతిలో ఉపనయనం అయింది. 2 దేవాలయాలు పూజ చేసేవాడిని. కొంచెం సౌండ్ తగ్గిస్తున్నాను. నేను అనుకునేవాడిని బ్రాహ్మణులకే మోక్షం. చీకటితో లేచి స్నానం చేసి సంధ్యవాచి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి వచ్చేవాడిని. యేసుప్రభు అంటే కేవలం వాళ్ళ దేవుడే కానీ మన దేవుడు కాదు అనుకున్నాను. అట్లా కొంతకాలం జరిగిపోయింది. తర్వాత కాలు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే హాస్పిటల్ కోసం వచ్చాను. వచ్చింది ఒక్కకంటే నా స్నేహితుడు ఉన్నాడు, చదువుకునే అబ్బాయి. అతని దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఆ అబ్బాయి యేసుప్రభు నమ్ముకున్నాడు. నమ్ముకొని నాకు ప్రభుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఏమండి పంతులు గారు, మీరు కూడా ప్రభుని నమ్ముకోండి, ప్రభుని నమ్ముకుంటే మన పాపాలు పోతాయి, మనం పరలోకానికి పోతామని చెప్పి మొదలుపెట్టాడు. ప్రభుని నమ్ముకున్న వాళ్ళకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే, మనం నమ్ముకున్నాం, మనకు తెలిసిన వాళ్ళందరూ నమ్ముకోవాలి, మన స్నేహితులందరూ నమ్ముకోవాలి, మన ఇంట్లో వాళ్ళందరూ నమ్ముకోవాలి. ఆశ ఉంటుంది. అలాగే నా స్నేహితుడు యేసుప్రభు నమ్ముకున్నాడు. ఇక నాకు చెప్పడం మొదలుపెట్టాడు, మీరు కూడా నమ్ముకోండి అని. మనం ఎవరికైనా చెబితే అంత సులువుగా వింటారా? వినరు. రకరకాల ప్రశ్నలు వేస్తారు. నేను కూడా అట్లా ప్రశ్నలు వేశాను. ఏమైనా ప్రశ్నలు వేశాను? దేవుడు అంటే ఒక్కడే, మనం పెట్టుకున్న పేర్లు మార్పు తప్ప అంతా ఒకటే అని చెప్పి వాదించేవాడిని. లేదండి యేసుప్రభు నమ్ముకుంటే పాపాలు పోతాయి అని చెప్పేవాడు. నేను అనేవాడిని, నీ మతం నీది, నా మతం నాది, నీ దేవుడు నీకు, నా దేవుడు నాకు అని ఈ విధంగా వాదించేవాడిని. లేదయ్యా, యేసుప్రభు నమ్ముకుంటే మన పాపాలన్నీ పోతాయండి, ఆయన అందరికీ దేవుడు, మేము కూడా హిందువులం, ప్రభుని నమ్ముకున్నాం అని చెప్పాడు. నేను అన్నాను, మేం బ్రాహ్మణం, నువ్వు శూద్రుడివి, నీకు తిథి నక్షత్రం ముహూర్తం లగ్నం మంచి రోజు చెప్పాలంటే ఎవరు చెప్పాలా? బ్రాహ్మణులు చెప్పాలా? నేను చెప్పింది నువ్వు వినాలనా? నువ్వు చెప్పింది నేను వినాలనా అని ఈ విధంగా వాదించాను. సరే, ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన స్నేహితుడు వచ్చాడు. వచ్చి, అయ్యా 2 మాటలు చెప్తాను వింటారా అన్నాడు. సరే, మేము విశ్వబ్రాహ్మణం యేసుప్రభుని నమ్ముకున్నాం అన్నాడు. మేము విశ్వబ్రాహ్మణం యేసుప్రభుని నమ్ముకున్నాం అన్నాడు. నేను అన్నాను, మీరు విశ్వబ్రాహ్మణులు కావచ్చండి, కానీ క్రైస్తవులు ఉన్నారే అన్నీ చేస్తారు. క్రైస్తవులు అన్నీ చేస్తారు. ఏం చేస్తారు? తాగుతారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు, కొట్లాడుకుంటారు. మళ్ళీ మేము ప్రార్థన చేస్తాం, పరలోకానికి పోతామంటారు. మీరు ఎట్లా పరలోకానికి పోతారు అయ్యా అన్న. అప్పుడు ఆయన అన్నాడు, క్రైస్తవులందరూ పరలోకానికి పోరు, ప్రార్థన చేసే వాళ్ళందరూ పరలోకానికి పోరు, ప్రభువుని నమ్ముకొని మనసు మార్చుకొని రక్షణ పొందిన వాళ్ళే పరలోకానికి పోతారు అన్నాడు. ఎవరు పోయేది పరలోకానికి? మారు మనసు పొంది రక్షణ పొంది పాపక్షమాపణ పొందిన వాళ్ళే పరలోకానికి పోతారని అన్నాడు. నేను అన్నాను, మీరు జీవహింస చేస్తారు కదా, దేన్నో దాన్ని కోసుకొని తింటారు, ఎంత పాపం అది, మీరు ఎట్లా పరలోకానికి పోతారన్నారు. కూరగాయలని చెట్టుకి ఇచ్చాడు దేవుడు, ఇష్టమైతే తినొచ్చు, కష్టమైతే మానేయచ్చు, కానీ ప్రభువుని నమ్ముకుంటే మన పాపాలు పోతాయి అన్నాడు. సరే, ఈ వయసులో ఉంటుండే ప్రభువుని నమ్ముకునేది, ముసలి వయసులో ప్రభువుని నమ్ముకోవాలన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒక మంచి మామిడి పండు ఉందనుకోండి, మీకు ఇచ్చే సంతోషం, పండంతా నేను తినేసి ఆ మిగిలిపోయింది మీకు ఇచ్చే సంతోషం. అందుకని చిన్నప్పుడే ప్రభువుని నమ్ముకోవాలి. ఎప్పుడు?
చిన్నప్పుడే ప్రభు నమ్ముకోవాలన్నారు. సరే ఈ మనిషి వదిలిపెట్టలేదని చెప్పి నేనేం చెప్పాను తెలుసా, ఎప్పుడో సార్ నమ్ముకుంటలేండి అన్నాను. సరే వెళ్ళిపోయినాడు. ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు. నన్ను చర్చికి రమ్మన్నాడు. ఎవరు? నా స్నేహితుడు. చర్చికి రమ్మని చెప్పి పిలవాలన్నా వద్దా? మనకు తెలిసిన వాళ్ళని చెప్పండి, పిలవాలని వద్దా? మన ఇంట్లో వాళ్ళని పిలవాలన్నా వద్దా? నా స్నేహితుడు ఏం చేశాడంటే, అయ్యా మా చర్చిలో మీటింగ్ జరుగుతున్నాయి రండి అని చెప్పి పిలిచాడు. మనం పిలిచిన వాళ్ళందరూ వస్తారు చర్చికి? రారు. అయితే పిలవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. ఎవరిని పిలవాలి? ముందు ఇంట్లో వాళ్ళని పిలవాలి. ఇంట్లో వాళ్ళని పిలవాలి. 2 బంధువుల్ని పిలవాలి. 3వది స్నేహితులను పిలవాలి. ఇప్పుడు నా స్నేహితుడు నన్ను ప్రార్థనకు రమ్మన్నాడు. సరే ప్రార్థనకు రమ్మంటే అంత సులువుగా వస్తారు బ్రాహ్మలు? మనమే రాము, ఇంకా బ్రాహ్మలు ఏమొస్తారు? అయితే నా స్నేహితుడు ప్రార్థనకు రమ్మన్నాడు. రమ్మంటే నేనున్నాను, బ్రాహ్మలేందా చర్చికి వచ్చేది? చర్చికి వస్తే మా కులస్తులు బంధువులు రానిస్తారా? నేను రానయ్యా అన్న. రానయ్యా అని చెప్పంటే ఊరుకోవాలన్నా వద్దా? రానన్నాడు పిలుస్తామా? పిలవం. రానన్నలే ఎందుకు నుంచి వదిలేస్తాం. కానీ నా స్నేహితుడు నన్ను వదిలిపెట్టలా. నేను రానన్నా కూడా ఏం చెప్పాడు తెలుసా? అయ్యా మా చర్చిలో మంచి మీటింగ్ జరుగుతున్నాయి, బాగా వాక్యం చెప్తారు, విజయవాడ, గుంటూరు, తెనాలి నుంచి వస్తున్నారు, రాయ అని చెప్పి పిలిచాడు. ఆ పిలవటంలోనే ప్రభువు నన్ను ఆకర్షించాడు. ఎట్లా ఆకర్షించాడు తెలుసా? అమ్మా వినండి. వినదగు నెవ్వరు చెప్పినా. ఎలాగా వినదగు అంటే మంచి మాటలు వినసు కదా, తప్పే ఉంది, పోయి ఆలకిద్దాం అనిపించింది. ఎప్పుడైతే ఆ మాట అనుకున్నానో, సరే పోదాం, పోయి ఆలకిద్దాం, మనం మతం తీసుకుంటామా తీసుకోమా, చేరదామా దాంట్లో అని చెప్పి సరే బయలుదేరి వచ్చాం. అంటే వస్తామన్నా రామన్నా వద్దన్నా ఇష్టం లేదన్నా వాళ్ళని మనం ఏం చేయాల? వాళ్ళని మనం వదిలిపెట్టకూడదు. అర్థమైందా? వాళ్ళని ఏం చేయాలా? నెమ్మదిగా బతిమలాడుకొని తీసుకురావాలి. ఇంట్లో వాళ్ళని బతిమలాడుకొని తీసుకురావాలి. అట్లా నన్ను బతిమలాడాడు. అయ్యా మా చర్చిలో మంచి మీటింగ్ తిరుగుతాయి రాని. దానికి తోడు ప్రార్థన. ఈ 2 కలిసి ఏం చేసినాయి అంటే ఈ బ్రాహ్మణ్ణి మందిరానికి నడిపించినాయి. నేను చెప్పినా ఏం లేదు, ఈ బ్రాహ్మడు నా స్నేహితుడు చెప్పినా ఏం లేదని చెప్పి వదిలేశాడా? వదల్లా. ఎట్లాగైనా ఈ పంతులు గారు దేవుని నమ్ముకోవాలా అనేటువంటిది తన ఆశ. మరి మీకు కూడా ఆశ ఉండాలని వద్దా? ఎలాగైనా మా ఇంట్లో వాళ్ళు, నా భర్త, నా బంధువులు, మా కుటుంబీకులందరూ, ఇరుగు పొరుగు వాళ్ళందరూ దేవుని నమ్ముకోవాలనే ఆశ మన హృదయంలో ఉండాలి. ఆశ ఉండి ఏం చేయాలా? పిలవాలి. పిలిచిన తర్వాత వినకపోతే ఏం చేయాలా? వదిలేయాలా? వినకపోయినా ఏం చేయాలంటే అయ్యా అమ్మ నాయన రా అని చెప్పి బతిమలాడుకోవాలి. అట్లా బతిమలాడబట్టి నేను వచ్చాను. లేకపోతే ఈ బ్రాహ్మణ పనికి మనలే ఇన్ని చెప్పినా వింటం లేదని చెప్పి వదిలేస్తే నేను వచ్చుంటామన్నా. కాబట్టి మనం ఎవరి విషయంలో కూడా వదిలేయకూడదు, ఎవరి విషయంలో కూడా వదిలిపెట్టకూడదు. బతిమలాడుకొని తీసుకురావాలి. అట్లా తీసుకొచ్చాడు. సరే వచ్చాను. వచ్చిన తర్వాత వాక్యం విన్నానా? ఏం చేశాను తెలుసా? పాటలు పాడినంతసేపు బాగా విన్నాను. పాటలు అయిన తర్వాత నేను ఆలోచన చేశాను. ఏమని ఆలోచన చేశాను తెలుసా? వీళ్ళు చెప్పేది మన దేవుని గురించి కాదు. అమ్మా తర్వాత చదువుతు కానీ కొంచెం ఆగు. అప్పుడు మన దేవుడి గురించి కదా చెప్పేది వాళ్ళు. వాళ్ళ దేవుడి గురించి చెప్పడం మనం ఎందుకు వినాలా అని చెప్పి ముందు కూర్చొని నిద్రపోయినాను. నిద్రపోయిన వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? నిద్రపోయిన వాళ్ళకి ఎంత సమానం? సచ్చినోళ్ళతో సమానం. నాకేం అర్థం కాల. అయిపోయింది మీటింగ్. ప్రార్థన కూర్చుని నిద్రపోవటానికమ్మా.
సరే నిద్రపోయినాను. ఎందుకు నిద్రపోయినాను? ఇష్టం లేక. అలాగే మన ఇంట్లో వాళ్ళు కూడా కొన్నిసార్లు ఇష్టం లేకుండా ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుండా ఉంటారు. అర్థమైందా? కానీ వాళ్ళని వదిలిపెట్టచ్చా? వదిలిపెట్టకూడదు. సరే నిద్రపోయినాను, అయిపోయింది మీటింగ్, వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ మీటింగ్. సరే ఈ బ్రాహ్మణ్ నిద్రపోయినాడు, నేను ప్రార్థనకు తీసుకు ఇంత కష్టపడి తీసుకుపోతే ఇంకెందుకు లేని చెప్పి వదిలేశాడా? వదల్లా. రెండో రోజు ఏం చెప్పాడు తెలుసా? అయ్యో ఈరోజు ఇంకొక ఆయన చెప్తాడయ్యా, చాలా బాగా చెప్తారు పంతులు గారు అని చెప్పి పిలిచాడు. సరే వచ్చామంటే నిన్న నిద్రపోయినాం, మనకేం అర్థం కాల, ఈరోజు ఆలకిద్దాం, ఏం చెప్తాడో చూద్దామని చెప్పి వచ్చాను. వాక్యం చెప్తున్నాడు సేవకుడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఏ వయసులో ఉన్నా మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా, కొత్తగా జన్మించాలా అని చెప్తున్నాడు. నేను కూర్చుని ఆలోచన చేస్తున్నాను, అసలు మనసు అనేది మారుతుందా? మనసు అనేది మారుతుందా? మారుతుందా మనసు? చెప్పు, మారుతుందా మారదా? మనసు మారుతుందా మారదా? మారదా? నేను కూడా నీలాగా అనుకున్నా, ఈ మనసు మారేది కాదు, మనసు మారేది కాదు, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో పోవాల్సిందే, చచ్చిపోతే కానీ మారది బుద్ధి అనుకున్నాను. అనుకొని ఎక్కడో నూటికి ఒకళ్ళు ఉంటారు ఈ భక్తిలో, ఒక అబద్ధం ఆడకుండా, ఒక చెడ్డ మాట మాట్లాడకుండా, ఒక సినిమా చూడకుండా ఎక్కడో నూటికి ఒకళ్ళు ఉంటారు. మన కుదరదులే భక్తి అనుకున్నాను. అయిపోయింది మీటింగ్. ఇదే రోజు శనివారం, మూడో రోజు ఆదివారం. ఆ రోజు బాప్తిసాలు. కొంతమంది బాప్తిసం తీసుకుంటున్నారు మీలాగనే. వచ్చాను 10:30కు మొదలు పెట్టారు, 11, 12, 1 గంట, 2 అయిపోయింది, 3 అయిపోయింది, ఇంక వదిలిపెట్టలా. ఇక బాప్తిసాలు కూడా అయిపోయినాయి, ఇక వెళ్ళిపోతాం అనుకుంటున్నా. ఆ టైంలో ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఏం వాక్యం చెప్తుంది సార్? చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. 21:8 చదువు జోసెఫ్, చదువు. ప్రకటన గ్రంథం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధీకులందరూ అగ్నిగంధములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణము. ఎప్పుడైతే దేవుని సేవకుడు ఈ వాక్యం చెప్పాడో ఏం జరిగిందో తెలుసా? ప్రభువు నాతో మాట్లాడటం ఆరంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడు ప్రభు? బైబిల్ ప్రకారం ఈనాడు నువ్వు చచ్చిపోతే నువ్వు వెళ్ళే స్థలం అగ్నిగుండమే అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతుంటే సైతాన్ ఊరుకుంటాడా? సైతాన్ ఏమంటాడు తెలుసా? అసలు బ్రాహ్మణులకు మోక్షం, ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే మనకు బ్రాహ్మణ జన్మ దక్కింది. మనం ఎందుకు నరకానికి పోతాం, మనం పరలోకానికి పోతాం అనుకుంటున్నా. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని? బైబిల్ ప్రకారం విగ్రహారాధికులు, అబద్ధీకులు అగ్నిగుండములో పాలు పొందాల. మళ్ళీ ఏమనుకుంది తెలుసా? ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతామా? చచ్చిపోయి లోపల చూసుకోవచ్చు అనుకున్నా. అప్పుడు నా వయసు ఎంతంటే 19 సంవత్సరాలు. సరే ప్రార్థన అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. నా స్నేహితుడు నన్ను వదిలిపెట్టలా. నా స్నేహితుని యొక్క ఆశ ఏంటి? ఎట్లాగైనా ఈ పంతులు గారు ప్రభువును నమ్ముకోవాలి. స్నేహితుడు కాశ, దేవుడు కాశ. అందుకని ఏదో రకంగా దేవుడు చెప్పేస్తున్నాడు. సరే ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయేటప్పుడు నా స్నేహితుడు ఏం చేసి తెలుసా? ఒంగోలు ఒక సంఘ పెద్ద ఉన్నాడు. ఆ సంఘ పెద్ద ఎలాంటి సంఘ పెద్ద అంటే బాగా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? ప్రభా, నేను వాక్యం చెబితే బ్రాహ్మలు మారాల, రాజులు మారాల, కోవట్లు మారాల, రెడ్లు మారాల అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అట్లా ఎవరైనా ప్రార్థన చేసే సంఘ పెద్దలు ఉన్నారండి ఈ రోజున? అట్లా పేరెత్తి ప్రభా, నేను వాక్యం చెబితే బ్రాహ్మలు మారాల, కోమట్లు మారాల, రాజులు మారాల, రెడ్లు మారాల, చౌదరీలు మారాలని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? అయితే ఆ సంఘ పెద్ద అంత భారంగా ప్రార్థన చేస్తాడు. ఒకరోజు కాదు, రోజు 2-3 గంటల ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేసిన దానికి ఏమి దొరికింది తెలుసా? ప్రార్థన అయిపోయిందా, వెళ్ళిపోతున్నాం మేము.
నా స్నేహితుడు ఏం చేశాడంటే ఆయనకు నన్ను పరిచయం చేశాడు. అన్న మా ఊరు పంతులు గారు వచ్చారు ప్రార్థనకి, 2 మాటలు చెప్పండి అని చెప్పి ఆ, నన్ను పరిచయం చేశాడు. ఆయన టీచర్. ఆయన ఏం చేశాడంటే, ఏమండి అయ్యా 2 మాటలు చెప్తాను వింటారా అన్నాడు. సరే పెద్ద ఆయన తెల్లగొట్లు వేసుకున్నాడు, చెప్తాను అన్నాడు, ఎందుకు తినాలా అని చెప్పి సరే చెప్పండి అన్నాడు, కూర్చోమన్నాడు. కూర్చోమన్న తర్వాత మీరెవరండి అన్నాడు. మేము బ్రాహ్మణం అండి అన్నా. ఏమండి పంతులు గారు మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా అన్నాడు. ఏమడిగాడు? మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా అని. ఎప్పుడు ఆడతాం మనం అబద్ధం? చెప్పు. ఆదివారం, సోమవారమా? చెప్పు. వెరీ గుడ్, అట్లా చెప్పాలరా నాయన. నేను మొన్న ఒక చోట వాక్యం చెప్పి ఏ రోజు మనం అబద్ధం ఆడతాము నాయన అని చెప్పంటే ఒక సండే స్కూల్ అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా? సోమవారం అంకులు అంటే అర్థం ఏమని? ఆదివారం సండే స్కూల్కి వస్తాం కదా, ప్రార్థనకు పోతాం కదా, ఆదివారం ఆడకూడదు కదా, అందుకని సోమవారం నుంచి మొదలు పెట్టేస్తాం అంకులు అన్నాడు. నువ్వు చాలా మంచోడు, రోజు రోజు ఆడతామని చెప్పినావు. నేను కూడా ఏయ్ నువ్వు చెప్పినట్టే చెప్పింది, నేను కూడా రోజు ఆడతాం కదయ్యా అన్న. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? ఏ క్లాస్ నువ్వు? సెకండ్. రోజుకు అబద్ధం ఆడితే వారానికి ఎన్ని అన్నాడు, నెలకి ఎన్ని అన్నాడు, సంవత్సరానికి ఎన్ని అన్నాడు. అప్పుడు అడిగాడు, ఏమండి పంతులు గారు మీకు ఊహ తెలిసిన తర్వాత ఇప్పటికి ఎన్ని అబద్ధాలు ఆడు తెలుసా అన్నాడు. అప్పుడు ఆలోచన చేశాను, అయ్యో కొన్ని వేల అబద్ధాలు ఆడాము కదా అని. ఎన్ని? కొన్ని వేలు. అప్పుడు అన్నాడు, ఏమండి పంతులు గారు మీ పాపాలన్నీ కూడా దేవుడు క్షమించాలంటే మీరేం చేస్తారు? మేము పూజ చేస్తామయ్యా అన్న. మీరు ఏ దేవుడికి పూజ చేస్తారు? మేము బ్రాహ్మణమయ్యా, చాలామంది దేవుడిని పూజ చేస్తామన్నాను. అప్పుడు అన్నాడు ఆయన, మీరు బ్రాహ్మణులు కదా, పూజలు చేస్తున్నారు కదా, అయితే మీ పాపాలు పరిహారం అయిపోయినాయి అన్నాడు. నేను అన్నాను, పాపాలు పోయింది ఇప్పుడు తెలుస్తాయి పాపాలు పోయింది? చచ్చిపోతేనే లేకపోతే బతికున్నప్పుడా? చచ్చిపోతే. నేను అన్నాను, చచ్చిపోతే కదా తెలిసేది పాపాలు పోయింది లేనిది అన్నా. అప్పుడు ఆయన తెలుసా, ఏయ్ చచ్చిపోయిన తర్వాతగా తెలుసుకునేది. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారంటే తీసుకుపోయి శుభ్రంగా గుంట తీసి గుంటలో పుడిచి పెడతారు, లేకపోతే ఏం చేస్తారు నిప్పు పెట్టి తగల పెడతారు. చేసింది అనిపించాల్సిందే, ముందే తెలుసుకోవాలి చచ్చిపోక మునిపే అన్నాడు. అంటూ అయ్యా మీరు నమ్ముకున్న దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారు అన్నాడు. మేము నమ్ముకున్న దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుష్ట శిక్షణ శిస్త రక్షణ అండి అన్న. ఏమిటండి దాని అర్థం అన్నాడు. ఏమన్నాడు? ఏమిటి దాని అర్థం అన్నాడు. నేను చెప్పాను తెలుసా, మా దేవుళ్ళు ఎందుకు వచ్చారో భూలోకానికంటే దుర్మార్గులను శిక్షించడానికి సన్మార్గం రక్షించడానికి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఉన్నాడు, మరి దుర్మార్గులకు శిక్ష సన్మార్గులకు రక్షణ అన్నప్పుడు మీరు దుర్మార్గుల సన్మార్గులు అన్నాడు. ఇప్పుడు చెప్పు, మనం దుర్మార్గులం సన్మార్గులమా? వెరీ గుడ్, మనం దుర్మార్గులం. ఎందుకు దుర్మార్గులం? ఏదో పొరపాటు చేస్తాం కాబట్టి, ఏదో తప్పు చేస్తాం కాబట్టి దుర్మార్గులం. వెరీ గుడ్. అయితే దుర్మార్గులైతే చేసిన పాపానికి ఏం చేయాలా? శిక్ష అనుభవించాలి. వెరీ గుడ్. సో అయితే నన్ను అడిగాడు, ఏమండి పాపానికి శిక్ష ఏమిటి అన్నాడు. ఏంటి పాపానికి శిక్ష? నరకానికి పోతారు కదా అన్న. పాపం చేసినాక పోతారు, నరకానికి పోతారు. మరి పాపం చేసిన నరకం పోతే మీరు ఎక్కడికి పోతారు పంతులు గారు అన్నాడు. నేను ఎక్కడికి పోతాను? ఇప్పుడు ఎక్కడికి పోతాను? పోల్సింది నరకానికి. మరి మీరు నరకానికి పోల్సిందా? వెరీ గుడ్. సరే ఆయన ఏమిటి తెలుసా? నాయన ఆయన ఏమిటి తెలుసా అంకులు, నరకానికి పోవడం మీకు ఇష్టమేనా అన్నాడు. నేను అన్నాను, నాకు ఇష్టం లేదయ్యా అన్న. ఇప్పుడు ఏమిటి తెలుసా, నీకు నరకానికి పోవడం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేసిన పాపాన్ని బట్టి నరకానికి పోవలసింది అన్నాడు. ఇంకేం మాట్లాడతావు? నరకానికి పోవాలని వద్దా? పోవలసింది. మళ్ళీ అన్నాడు, అయ్యా నరకానికి పోవడం మీకు ఇష్టమేనా? ఇష్టం లేదు. అప్పుడు ఏమిటి తెలుసా,
ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నరకానికి పోవలసిందే. మళ్ళీ అన్నాడు, అయ్యా పంతులు గారు, నరకం తప్పించుకుని మాకు చెప్తాను వింటావా అన్నాడు. చెప్పమన్నాడు. అప్పుడు చెప్పాడు ఏమని? అందరూ పలకండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపం చేసిన వాళ్ళని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. పాపం చేసిన వాడిని శిక్షించడానికి యేసు ప్రభు రాలా. ఇప్పుడు దాకా ఆయన నన్ను ప్రశ్నించాడు. ఇప్పుడు నేను మొదలుపెట్టాను. పాపం చేసిన వాళ్ళని యేసు ప్రభు వారు ఎట్లా రక్షిస్తాడయ్యా అన్న. అప్పుడు చెప్పాడు, అయ్యా ఆయన దేవుడై ఉండి మానవుడిగా లోకంలో అవతరించాడు. దేవుడు కాబట్టి పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా జీవించాడు, మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు కనుక చచ్చిపోయి మట్టికి మట్టి పొల చచ్చిపోయి తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభుని నమ్ముకుంటే మన పాపాలు పోతాయి, మనం పరలోకానికి పోతాం అన్నాడు. నేను అన్నాను, అయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది. ప్రభుని నమ్ముకుంటే మన పాపాలు పోతాయి, ప్రభుని నమ్ముకుంటే మన పాపాలన్నీ దేవుడు తీసేస్తాడు, ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి పోతాం. అయితే నేను అడిగాను, నువ్వు చెప్పింది బాగానే ఉందయ్యా, ప్రభుని నమ్ముకుంటే పాపాలు పోతాయి, పరలోకానికి పోతాం, కానీ యేసు ప్రభు నా పాపాలు క్షమించాడని చెప్పి నాకు నమ్మకం ఏమిటి, నాకు రుజువు ఏమిటని అడిగాను. అప్పుడు చెప్పాడు, అయ్యా ప్రభువుని నమ్ముకోండి, పాపాలు ఒప్పుకోండి, తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేయండి, ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు. ప్రభు మీ పాపాలు క్షమించాడని చెప్పి నమ్మండి. ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకుంటే ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు. క్షమించిన తర్వాత మీ జీవితం మారిపోతుంది, మీ మనసు మారిపోతుంది, మళ్ళీ అబద్ధం ఆడలేరు, చెడ్డ మాట మాట్లాడలేరు, ప్రభు మీ జీవితాన్ని మారుస్తాడు. అప్పుడు ఆలోచన చేశాను. ఏమని ఆలోచన చేశాను తెలుసా? మనం బ్రాహ్మణం, అనేక మంది దేవుడు మనం పూజిస్తున్నాం, కానీ మనం పూజించిన దేవుళ్ళలో పాపం లేకుండా పుట్టిన దేవుడు ఎవరు? పాపం లేకుండా జీవించిన దేవుడు ఎవరు? మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు? చచ్చిపోయి తిరిగిలేసిన దేవుడు ఎవరు? మనం పూజించే వాళ్ళందరూ మనలాగానే జన్మించారు, మనలాగానే జీవించారు, మనలాగానే కొంతమంది వివాహాలు కూడా చేసుకున్నారు, మనలాగానే కాలంలో కలిసిపోయినారు. అయితే యేసు ప్రభు పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా జీవించాడు, మన పాపాల కొరకే ప్రాణం పెట్టాడు, చచ్చిపోయి తిరిగి లేచాడు. కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడు అనే సంగతి అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? నమ్ముకోవాలా వద్దా? నమ్ముకోవాలా? నమ్ముకోవాలంటే ఏం చేయాలా? పాపాలన్నీ ఒప్పుకోవాలి. వెరీ గుడ్. సరే, నాకు జన్యం ఉంది. జన్యం అంటే తెలుసా? తర్వాత చేతికి కాశీ దారం ఉంది. ఇవి తీసేయాలా వద్దా? తీసేయాలనా? తీసేయాలనా? అంత సులువు అంటామా తీసేయటం? అంత సులువా? మరి తీసేయకపోతే మన పరలోకం ఎట్లా వస్తుంది? అటు పరలోకం కావాలా, దేవుడు కావాలా, ఇవి కావాలంటే ఎలాగా? అందుకని తీసేయాల వద్దా? తీసేయాలి. వెరీ గుడ్. నేను ప్రభు దగ్గర తీర్మానం చేసుకోవడానికి ముందుగా మోకరించి ప్రార్థన చేయడానికి ముందుగా ఏం చేశాను తెలుసా? ముందు జన్యం తీసేశాను, తర్వాత చేతికి ఉన్నటువంటి కాశీదారం తీశాను, అప్పుడు ప్రార్థన చేశాను. ప్రభా నా పాపాలన్నీ క్షమించిన ఆయన, నా జీవితం మార్చు ప్రభా, నా పాపాలన్నీ పరిహారం చేయి తండ్రి, నా కోసం ప్రాణం పెట్టిన నాయన అని చెప్పి అన్ని పాపాలు యేసు దగ్గర ఒప్పుకున్నాను. యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు. ప్రార్థన చేసుకుని లేవగానే మనసు మారిపోయింది. ఒక అబద్ధం ఆడని చినిపించింది, ఒక చెడ్డమాట మాట్లాడి చినిపించింది. ప్రభు జీవితాన్ని మార్చాడు. ఇప్పుడు నమ్మకం ఇచ్చాడు ప్రభు. ఏమని? ఈనాడు చచ్చిపోయినా పరలోకానికి పోతాను నమ్మకం ప్రభు నాకు ఇచ్చాడు. తర్వాత బైబిల్ చదవటం, ప్రార్థనకు రావటం అలవాటు. తర్వాత బాప్తిసం తీసుకోవాలి. అందరూ బాప్తిసానికి పేర్లు ఇచ్చారు మీలాగనే. నేను పేర్లు ఇవ్వడానికి భయపడ్డా. ఎందుకు భయపడ్డాను తెలుసా? సరే ప్రభుని నమ్ముకున్నాం, ఇప్పుడు బాప్తిసం తీసుకుంటాం. అందరికి తెలిసిపోదా? తెలిసిపోద్ది. మరి వాళ్ళ ఇంట్లో రానిస్తారా? రానిది కదా. మరి ఇప్పుడు ఎట్లా? బంధువులందరూ దూరం అయిపోతారు. మరి వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా దేనికైనా పిలవరు, బంధువులందరూ వదిలిపెట్టాలిగా. మరి ఇప్పుడు ఎట్లా బతుకుతాం లోకంలో? లోకంలో బతకాలం వద్దా? బతకాలి. అందుకని బాప్తిసానికి
పేరు ఇవ్వాలా వద్దా? ఎంత పలకలేదమ్మా సీరియస్గా ఇవ్వాలనా? మరి ఇస్తాం. మరి కుటుంబం, బంధువులు, సమాజం, సంఘం అందరి సంగతి ఏమవుతుంది? అప్పుడు నేనేం చేసింది తెలుసా? ప్రార్థన చేశాను. ఏమని? అవ్వా, బాప్తిసం తీసుకోవాలంటే నాకు భయంగా ఉంది నాయన. బాప్తిసం తీసుకుంటే బంధువులందరూ దూరం అయిపోతారు, కులస్తులందరూ, బ్రాహ్మణులందరూ దూరం అయిపోతారు. మరి లోకంలో ఎట్లా జీవించాలి ప్రభు అని ప్రార్థన చేశాను. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏయ్, నీ బంధువులు ఎవరైనా నీకోసం ప్రాణం పెట్టారా? రేపు చచ్చిపోతే నీ బంధువులు ఎవరైనా నరకం తప్పిస్తారా? నీకెవరైనా పరలోక రాజ్యం ఇస్తారా? నీకోసం ప్రాణం పెట్టాను, నీకోసం రక్తం కార్చాను, నీకోసం పరలోకం దిగి వచ్చాను, నీకు నరకం తప్పిస్తున్నాను, నీకు పరలోక రాజ్యం ఇస్తున్నాను. కాబట్టి నీ బంధువులు రాని రాకపోని అందరూ ఇడిచిపెట్టని, నేను మాత్రం నిన్ను ఇడిచిపెట్టను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను అని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు. ప్రార్థనలో ప్రభు మాట్లాడాడు. అప్పుడు వెంటనే లేచి పేరిచ్చాను. పేరిచ్చినప్పుడు చాలా సంతోషంగా బాప్తిసం తీసుకున్నాను. ప్రభు నాకేం వాగ్దానం ఇచ్చాడు తెలుసా? భయపడకము, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను, నిన్ను పట్టుకుంటున్నాను, నువ్వు నా సేవకుడివి అని చెప్పి నాకు వాగ్దానం ఇచ్చాడు. బాప్తిసం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మా బంధువులు, కులస్తులు అందరూ దూరం అయిపోయినారు. అందరూ దూరం అయిపోయినా కానీ దేవుడు మాత్రం దూరం కాల. తర్వాత దేవుడు సేవకు పిలిచాడు. సేవకు పిలిచిన తర్వాత సేవకు వచ్చాను. బంధువులందరినీ వదిలిపెట్టి, కులం అందరిని వదిలిపెట్టి సేవకు వచ్చాను. వచ్చిన తర్వాత దేవుడు కాపాడుతూ వచ్చాడు. మరి ఈ రోజున దేవుని సేవలో ఉన్నానంటే, ఆ రోజున బాప్తిసానికి భయపడితే ఈ రోజున మీ మధ్యలో ఉండేవాడినా. కాబట్టి ఏం భయపడాల్సిన పనిలే. అందరూ పలకండి, మనం నమ్మిన దేవుడు మనతో కూడా ఉండును, మనలను విడువడు, మనలను ఎడబాయడు. సరే, ఇప్పుడు బాప్తిసంలోకి వద్దాం. యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇప్పుడు సువార్త ప్రకటించడం అయిపోయింది. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట అందరూ పలకండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇప్పుడు చెప్పండి, నమ్మిన తర్వాత బాప్తిజం తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. ఇప్పుడు బాప్తిజం తీసుకుంటే బంధువులు, కులస్తులు, స్నేహితులు, ఇంట్లో వాళ్ళందరూ వ్యతిరేకమైతే ఎలాగా? చెప్పు, వ్యతిరేకమైతే ఎలాగా? అందరూ ఉండి నరకానికి పోవడం నయమా? ఎవరు లేకపోయినా ప్రభుత్వం ఉండి పరలోకానికి పోవడం నయమా? కాబట్టి అందరు విడిచిపెట్టే దేవుడు విడిచిపెట్టడు. అందుకని దేవుని నమ్ముకొని దేవునిలో బలంగా ఉండాలి. సరే, బాప్తిసం. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే ముంచబడుట. బాప్తిసం అంటే అర్థం ఏంది? మునుగుట. మునుగుట కాదు, ముంచడం. మనల్ని ఒకళ్ళు ముంచాల, అర్థమైందా? మునగటం అంటే అర్థం ఏమిటి? నేను ప్రభుని నమ్ముకోక మునుపు నెల్లూరు దగ్గర ఒక దేవాలయం ఉంది, కామాక్షమ్మ దేవాలయం అని. ఆ దేవాలయంలో పక్కన పెనాన్నది ఉంది. రోజు స్నానం చేయటం, ఉదయం సాయంకాలం రోజు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం. 3 నెలలు మునిగాను దాంట్లో. దాన్ని ఏమన్నారంటే మునగటం అన్నారు. బాప్తిసం అనేటువంటిది మునగటం కాదు, ముంచడం. దాన్ని ముంచారు నీళ్లలో. నీళ్లలో మునగటం అంటే ఏంటి తెలుసా? చచ్చిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట. అందరూ పలకండి, బాప్తిసం అనగా దేవుని ఆజ్ఞను నెరవేర్చుట. బాప్తిసం అనగా దేవుని సంకల్పమును నెరవేర్చుట. బాప్తిసం అనగా దేవుని నీతిని నెరవేర్చుట. బాప్తిసం అనగా క్రైస్తవ పునాదిని కలిగి ఉండుట. బాప్తిసం అనగా యేసుక్రీస్తుతో కూడా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట. బాప్తిసం అనగా బహిరంగముగా సాక్ష్యమిచ్చుట. బాప్తిసం అనగా నిర్మలమైన మనస్సాక్షిని
కలిగి ఉండుట. బైబిల్లో యేసుప్రభు వారు బాప్తిసం తీసుకున్నాడు. మరి యేసుప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు మనం తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. మరి యేసుప్రభుతో పాటు ఇంకా అనేక మంది తీసుకున్నారు. అనేక మంది, కొన్ని వందల మంది తీసుకున్నారు బాప్తిసం. కాబట్టి మనం కూడా బాప్తిసం తీసుకోవాలి. యేసుప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. మనం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు మనకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగి వస్తాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మనం దేవుని సంఘములో, దేవుని ఇంట్లోనికి వస్తాం. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని కుటుంబంలోకి వస్తాం, దేవుని ఇంట్లోకి వస్తాం. బాప్తిసం తీసుకోవడం ద్వారా మన జీవితం మారిందని చెప్పి మనం సాక్ష్యం ఇస్తాం. ఇప్పుడు బాప్తిసం తీసుకునే వాళ్ళు ఫారాలన్నీ పూర్తి చేశారా? బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎవరెవరు? చేయతండి. మీరు కూడా బాప్తిసమా? దించండి. మీరు వెనక్కి పోయి బాప్తిసం తీసుకునేవాడు ముందుకు రావాలా. ముందుకు రండి బాప్తిసం తీసుకునేవాళ్ళు. మా సిస్టర్స్ ఎవరెవరు? కుర్చీ ఇక్కడేయండి. నేనా కుర్చీ ఇక్కడే. అన్నా కూర్చోండి అన్నా. బాప్తిసం అంటే అర్థమైందా? ఇది పండగ. బాప్తిసం అనేది ఏం చెప్పండి? పండగ. పండగ చేసుకునేటప్పుడు అందరికీ చెప్తామా చెప్పమా? చెప్పమా? అలాగే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా బాప్తిసం తీసుకున్నానని? చెప్పారా చెప్పలేదా? మరి ఇంట్లో వాళ్ళు రాకపోతే ఎలాగా? ధ్యానంకులు మా అనవసరంగా ముంచినాడు మా. అర్థమైంది మీకు? కాబట్టి ఇది సంతోషకరమైనటువంటి దినం. బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఇది ప్రత్యేకమైనటువంటి దినం. ఒక్కసారి తీసుకుంటాం. అందరూ పలకండి. విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒకటే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే. ఒక్కసారి బాప్తిసం తీసుకున్నామంటే అది ఎంత ప్రత్యేకమైంది, అది ఎంత సంతోషకరమైంది, అది ఎంత జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు అనమాట బాప్తిసం అంటే. కాబట్టి ఇప్పుడు మీరందరూ బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు, చాలా సంతోషం. బాప్తిసం తీసుకోవడానికి ఇప్పుడు బాప్తిసం ఫారాలని పూర్తి చేశారు. మీరు చేశారా చేయలేదు? ఫారాలు చేశారు. బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళని, ఫారాలు పూర్తి చేసిన వాళ్ళని ప్రశ్న అడుగుతాం. మీ పాపాలని దేవుడు క్షమించాడా క్షమించలేదా? పాపాలు ఒప్పుకున్నారు, దేవుని దగ్గర ఒప్పుకోలేదా? ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడా క్షమించదా? చెప్పండి. క్షమిస్తాడు. మరి మీ పాపాలని దేవుడు క్షమించినట్టేనా? క్షమించినట్టు. సరే, పాపాలు దేవుడు క్షమించాడని చెప్పి తెలిసిన తర్వాత, పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమించిన తర్వాత వాటిని విడిచిపెట్టమా? చెప్పండి, విడిచిపెడతాం లేదా? మరి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారా? మీరు విడిచిపెట్టారా? సరే, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? ఇంకొక ఆయన ఏడి? మీ ఇద్దరని ఇంకే వినండి, పర్లేదు కూర్చో అయ్యా.
ఏం పేరు నీ పేరు? వెంకటరమణాచారి. బా, చాలా మంచి పేరయ్యా. సరే, వెంకటరమణాచారి అన్న పేరేమో? జాన్ జాన్ బాబు. నీ పేరు? వారధి. వారాధి అంతేనా? వారాధి, జాన్ బాబు, వెంకటరమణాచారి, ముగ్గురు. నీ పేరేం పేరమ్మా? రెడ్డమ్మ. నీ పేరక? రెడ్డమ్మ. ఇద్దరు రెడ్డమ్మలే. ఓయబ్బా. నాగమ్మ. నీ పేరు కూడా రెడ్డమ్మే. వెరీ గుడ్. భలే ఉన్నాయి పేర్లు. కానీ ఈ పేర్లు అన్నీ మార్చాలి ఇప్పుడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రమంగా మందిరానికి రావాలి. ఇంట్లో వాళ్ళు వద్దంటారు, సైతాన్ని కూడా రానికుండా చేస్తాడు. అయితే మనం మాత్రం దేవుని మీద భారం వేసి బతిమలాడుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని మందిరానికి రావాలి. మా అత్తగారి పేరు హంస బంగారమ్మ. చెప్పండి. బంగారమ్మ. బంగారం అంటే ఎలా ఉంటుందో తెలుసు? మా అత్తగారు బంగారం లాగానే ఉంటుంది. అంత చక్కగా ఉంటుంది మా అత్తగారు. మా మామగారి పేరు హంస అప్పలస్వామి. ఆయన ముందు దేవుని నమ్ముకున్నాడు. వాళ్ళకు వాక్యం చెప్పిన ఆయన బ్రాహ్మలు. ఆయన పేరు సత్యనారాయణ మూర్తి గారు, ఆమె పేరు పార్వతమ్మ గారు. ఆ బ్రాహ్మల వాక్యం చెబితే మా మామగారు దేవుని నమ్ముకున్నాడు. మా మామగారు నమ్ముకున్నాడని చెప్పి మా అత్తగారు బైబిల్ తీసుకొని ఎక్కడికి పోలా, ఏయ్ నువ్వు ప్రార్థన మానేస్తావా లేకపోతే అని చెప్పి ఆటంకం చేసి, ప్రార్థనకు పోయిస్తే తలుపు తీసేది కాదు, ప్రార్థనకు పోయిస్తే అన్నం పెట్టేది కాదు. అన్నం పెట్టిన కూడా ఏం చేసేది? కాలుతో తొక్కి తింటూ లేకపోతే పోనేది. ఇప్పుడు అట్లా చేస్తే ఊరుకుంటారు మొగళ్ళు. అయితే మా అత్తగారు ఏంటంటే రివర్స్, అంత ఆటంకం చేసింది. మాట్లాడు. వాళ్ళు ఊరికి పిలుస్తాం, పొద్దున్న స్విచ్ ఆఫ్ అయిందన్న. వినండి. మా అత్తగారు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఆటంకం చేసినా పోతాను మా మామగారు. ఒకరోజు చేసిందంటే, మా అత్తగారికి 4 మగపిల్లలు. ఒక మగపిల్లని తీసుకొని వీడి మెడకాయ గొయ్యమంటావా లేకపోతే ప్రార్థన మానేస్తావా అంది. మా మామగారు ఏం చెప్పలా, అమ్మా ప్రభుని నమ్ముకోవాలి తల్లి అన్నాడంతే. సరే, ఎన్ని చెప్పినా ఇంట్లో లేదని చెప్పి తీర్మానం చేసుకుంది మా అత్తగారు. ఏమని తీర్మానం చేసుకుంది తెలుసా? భయపడి చచ్చిపోతాం, ఎక్కడ చచ్చిపోతాం అని చెప్పి తీర్మానం చేసుకోవడం కాదు. ఎంతలో రాయి సిద్ధం చేసింది. ఎందుకో? ఈ రాయి తల మీద వేసి కొడితే చచ్చిపోతాడు. చచ్చిపోతే ఇక పీడ వదిలిపోద్ది అని చెప్పి చంపడానికి రాయి సిద్ధం చేసిందమ్మ మా అత్తగారు. ఒకరోజు ఏమైందంటే, మా అత్తగారు మా మామగారు నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే ఒక కళ వచ్చింది మా అత్తగారికి. ఏం కళ వచ్చిందంటే, విశాఖపట్నం దగ్గర సముద్రం దగ్గర అందరూ నిలబడి ఉన్నారు. మా అత్తగారు, మా మామగారు, వాళ్ళకి వాక్యం చెప్పిన పాస్టర్లు, ఇంకా మిగతా కొంతమంది నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక ఓడ వచ్చింది. ఓడ వచ్చిన తర్వాత అందరూ లోపలికి వెళ్తున్నారు. ఓడలోకి ఒకరి తర్వాత ఒకరు పోతున్నారు లోపలికి. అందరూ వెళ్ళిపోయినారు. మా అత్తగారు ఒక్కతే ఒడ్డున ఉంది. అందరూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతుంది సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఓడ, తీసుకుని పోతుంది మనుషుల్ని. మా అత్తగారు ఒక్కతే ఒడ్డున ఉండిపోయింది. ఏమంటుంది? అయ్యా నేను కూడా వస్తాను అయ్యా అంటుంది. ఆ ఓడ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అయ్యా నేను కూడా వస్తాను అయ్యా అంటుంది. వెళ్ళిపోతుంది ఓడ. ఇంకా దూరం పోయింది. అయ్యా నేను కూడా వస్తానయ్యా అంది. అది వెళ్ళిపోయింది. ఎక్కడుందో మా అత్తగారు?
లేచి కూర్చుంది. లేపింది మా మా మామగారిని. అయ్యా, నాకు ఇట్ట కల వచ్చింది, ఇటు సముద్రం ఓడొచ్చింది, మీరందరూ వెళ్ళిపోయినారు, నేను ఒక్కదాన్ని మిగిలిపోయినాను, నన్ను ఎక్కించుకోలేదు ఓడలో, మీరందరూ వెళ్ళిపోయినారయ్యా అని చెప్పింది. ఇప్పుడు మా మామగారు ఏంటో తెలుసా, మావు యేసు ప్రభు నమ్ముకున్నాం మేమందరం, మా కొరకు దేవుడు ఓడ పంపించాడు, మేమందరం వెళ్ళిపోతున్నాం, నువ్వు దేవుడు నమ్ముకోలా కనుక మాతో నీకు సంబంధం లేదు, మేము పరలోకానికి వెళ్ళిపోయినాం, మా కొరకు దేవుడు పంపించాడు, మేము పరలోకానికి వెళ్ళిపోతున్నాం, నీకు కనపడింది కదా, నువ్వు మాతో లేవు కదా, నీ దారి నీదే, మా దారి మాది, మేమందరం పరలోకానికి పోతాం, నువ్వెక్కడికి పోతావు, నరకానికి పోతావు. ఎప్పుడైతే ఈ మాట చెప్పి మా మామగారు చెప్పాడో, మరి ఏం చేయాలి, నేను కూడా పరలోకానికి పోవాలంటే, మీతో కూడా రావాలంటే ఏం చేయాలా అని చెప్పి అడిగింది. అప్పుడు చెప్పాడు మా అమ్మగారు, మేమందరం దేవుని నమ్ముకున్నాం, మానమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, నువ్వు కూడా ఏం చేయాలంటే బాప్తిసం తీసుకోవాలా, నువ్వు కూడా తీర్మానం చేసుకోవాలా అని చెప్పారు. చెప్పగానే ఇది ఎప్పుడు జరిగింది, గురువారం శుక్రవారం వచ్చింది కళ. ఆదివారం 3వ రోజు బాప్తిసం తీసుకుంది మా అత్తగారు. ఇప్పుడు ఇద్దరు ప్రార్థనకు పోతున్నారు, మా మామగారు మా అత్తగారు ఇద్దరు ప్రార్థనకు పోతున్నారు. ఇక చూసుకో, దేవుడు అద్భుతం చేశాడు. మా అత్తగారు బాప్తిసం తీసుకున్నది, మందిరానికి పోతుంది. మా అత్తగారు ఒక తీర్మానం చేసుకుంది. ఏమని తీర్మానం చేసుకుంది తెలుసా, యేసు ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు కదా, నేను చచ్చిపోక మునుపు ఆయన సేవ చేయాలా, ఏం చేస్తే ఆయన సేవ ఎట్లా చేయాలని చెప్పాడు ప్రార్థన. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పోతున్నావు కదా మందిరానికి, రోజు మందిరానికి పోయి మందిరం శుభ్రం చేసిరా, మందిరంలో గచ్చు కాదు అప్పుడు నేలే, పోయి శుభ్రంగా పేడ తీసుకుపోయి కళ్ళేపు కొట్టి శుభ్రంగా అలికిరా, సేవకులకు అన్నం వండి పెట్టిరా అని చెప్పాడు దేవుడు. ఇంత మందిరం కాదు, దీనికి 4 గంటలు ఉంటుంది మందిరం. రోజు పోయి పేడ తీసుకుపోయి శుభ్రంగా అలికి సేవకులకు అన్నం వండి పెట్టి వచ్చేది. అక్కడ సేవకుడు చెప్పాడు మా అత్తగారిని గురించి, ఏం చెప్పాడు తెలుసా, జాన్ గారు మీ అత్తగారు మందిరంలో సేవ చేసిందయ్యా అని. ఏమి చేసిందయ్యా సేవ అని అడిగాను. ఇదంతా చెప్పాడు. మందిరం రోజు వచ్చి ఊడిసేది, తర్వాత కాడ తీసుకొచ్చి కళ్ళేపు కొట్టేది, తర్వాత సేవకులకు అన్నం వండి పెట్టి పోయేది, ఇది చేసేదయ్యా. సరే, దేవుని నమ్ముకున్నది, ప్రార్థన చేసింది, ఎట్లా దేవుని దగ్గర వెళ్ళిపోయింది చూద్దాం. ఓ రోజున బాగాలేకుండా హాస్పిటల్లో ఉంది. అప్పటికి 4 రోజులు అయింది హాస్పిటల్లో. సరే, కొడుకు వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఆయన ప్రార్థన చేయనైనా అని చెప్పి అన్నది. ఆదివారం పొద్దున ప్రార్థన చేశాడు, ఈయన చర్చికి పోయినాడు. మా అత్తగారు ఎక్కడ ఉందో హాస్పిటల్లో ఉంది. వైజాగ్లో షాలేము ప్రార్థన మందిరములో ఆరాధన జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట 2 గంటల టైంలో ఒక ఆమెకు దర్శనం వస్తుంది. ఏమి దర్శనం వస్తుంది, మందిరంలో నుంచి తెల్లటి గుండలు వేసుకొని వెళ్ళిపోతుంది పరలోకానికి. వెళ్ళిపోతుంటే అర్థం కాల, ఈ టైంలో ఎవరు పరలోకానికి వెళ్ళిపోతున్నారో, మన సంఘంలో నుంచి పరలోకానికి పోయేది ఎవరు అని అర్థం కాల. సరే, ప్రార్థన అయిపోయింది. అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ ప్రకటన ఏంది, హంస బంగారమ్మ గారు మధ్యాహ్నం 2:30 గంటలకి ప్రభువునందు నిద్రించింది, రేపు ఉదయకాలం సమాధి. అర్థమైందమ్మా మీకు? ఏం అర్థమైంది చెప్పండి. వెళ్ళిపోయిందా? రుజువు కనపడిందా? నమ్మకం సరైందేనా? మా అత్తగారు గట్టిగా నమ్ముకుందా? నమ్ముకున్న తర్వాత సేవ చేసిందా? పరలోకానికి వెళ్ళిపోయిందా? ఆ విధంగా మనం అందరం కూడా ప్రభుని నమ్ముకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలా, గట్టిగా నమ్ముకోవాలా ప్రభుని. మా అత్తగారు ముందు నమ్మిందా? ఆటంకం చేసిందా? ఎదురు మాట్లాడిందా? భర్తను తిట్టిందా?
భర్తను పోకుండా ఆటంకం చేసిందా? ఎన్ని ఆటంకం చేసినా మా మామగారు ఊరుకోలే. ప్రార్థనకు పోతా వచ్చాడు. అయితే మా మామగారు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రభువా నా భార్యను మార్చున్నాయని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితం ఏమైంది? భర్త చేసిన ప్రార్థన భార్యను మార్చేసింది. ఇప్పుడు ఆ బంగారమ్మ గారు అల్లుండే నేను, అర్థమైందా? ఆ కుటుంబంలో నుంచి సేవ కూర్చాం. హంస బంగారమ్మ, హంస అప్పల స్వామి గారి పిల్లలు ఈరోజు నా ప్రపంచమంతటిని దేవుడు దీవించాడు. అర్థమైందమ్మా? అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, జపాన్లో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, అంత ప్రపంచమంతా దేవుడు దీవించాడు. కాబట్టి దేవుని నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుని నమ్ముకున్న వాళ్ళని దేవుడు తోడుగా ఉండి కాపాడతాడు. మనం దేవుని నమ్ముకొని దేవునిలో బలంగా ఉండాలి. ఇప్పుడు మీరు అందరూ బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. మరి మీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నట్టేనా? వెంకటాచార్య గారు ఒప్పుకున్నారా దేవుని దగ్గర? పూర్తిగా మారినట్టేనా? ఇంకేమైనా అనుమానమా? ఇంకేం అనుమానంలే? ఇంకా అన్ని విడిచిపెట్టేసినట్టే, జన్యం తీసేసినట్టే ఉందా? ఉండదా? జంజం ఉంటే అది తీసేసిన తర్వాత బాప్తిసం తీసుకోవాలా. అర్థమైందా? అది ఉంచుకొని తీసుకోకూడదు బాప్తిసం. నేను మారుమనసు పొందిన తర్వాత ఏంటంటే ధాన్యం తీసేసాను. పొందే రోజు తీసేసాను. ధాన్యం తీసేసిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటున్నా. మా అమ్మకు తెలిసింది. ఏం చేసింది తెలుసా? మా అమ్మ, రే నాయన, బ్రాహ్మణులు ధాన్యం లేకుండా ఉండకూడదు, నేను ధాన్యం పంపిస్తున్నానని చెప్పి ఒక మనిషికి ధాన్యం ఇచ్చి పంపించింది వేసుకోమని. నేను అనుకున్నాను, ధాన్యం ఎక్కడ ఉండేది ధాన్యం? లోపల ఉండేది కదా అని చెప్పి వేసుకుందామని అనుకున్నా. ఎందుకు? తల్లి మాట కూడా వినాలి కదా అని చెప్పి అనిపించింది. సరే, ఏదైనా మనం ప్రార్థన చేసి వేసుకోవాలి కదా. అందుకని మోకరించాను, ధాన్యం పట్టుకున్నాను. యేసు ప్రభా, తండ్రి నాయన, మా అమ్మ ధాన్యం పంపించింది, వేసుకోవాలనుకుంటున్నాను తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నా. యేసు ప్రభు ఏమన్నా తెలుసా? ప్రార్థనలో, ఏయ్, నువ్వు లోపలకు భక్తి బయటకు భక్తి చేస్తావా? అంతే. ఆమెను కూడా చెప్పలేదు, తీసుకుపోయి బయట పారేశా. కనుక ప్రభువుని నమ్మిన తర్వాత రెండోది మన దగ్గర ఉండకూడదు. అదన్నా ఉండాలా? సరే, మా బంధువులందరూ ఏమన్నారు తెలుసా? రే శ్రీరామ్మూర్తి, నా పేరు శ్రీరామ్మూర్తి, బైబిల్ ఉంది, దాన్ని తీసేశాను. మా వాళ్ళందరూ నన్ను అడిగారు, రే శ్రీరామ్మూర్తి, బైబిల్లో ధాన్యం వేసుకోకూడదని ఎక్కడుందో చూపిస్తారా అన్నారు. బైబిల్లో ధాన్యం వేసుకోకూడదు ఎక్కడుందో చూపిస్తారా? నేను అప్పటికి పూర్తిగా బైబిల్ చదవాలా. ప్రార్థన చేసుకున్న, ప్రభా నాయన, ఇప్పుడు చెప్పకపోతే మా వాళ్ళందరూ బలవంతంగా వేస్తారు నాయన, ఏం చెప్పాలి ప్రభు సమాధానం అని చెప్పి అడిగాను. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? సమాధానం చెప్పాడు ప్రభు. ఏం చెప్పాడు వినండి. ఈ బైబిల్లో యేసు ప్రభు ధాన్యం వేసుకోలేదు కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎవరే కానీ ధాన్యం వేసుకోకూడదన్నాను. అంతే. మా వాళ్ళు ఏమన్నారు తెలుసా? కర్మరా నీ కర్మ, బ్రాహ్మణులు ఏంది, పోయి ఆ మతం తీసుకోవటం ఏంది, నీకెవరో బాగా అంటించారా అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఆ రోజునే కనుక నేను ప్రభు దగ్గర గట్టిగా తీర్మానం చేసుకోకుండా కనుక వేసుకుంటే ఏమైంది? ఆ రోజు ప్రార్థన చేశాను. ఏమైనా ప్రార్థన చేసింది తెలుసా? మా అమ్మ నాకు ఇంట్లో అన్నం పెట్టలా, బయట ఇస్త్రాకేసి పెట్టింది అన్నం. ఎవడు కావాలి నీ అన్నం అనుకున్నా. ప్రార్థన చేసుకొని తిన్నాను. ఏమన్నా చేసింది తెలుసా? ప్రభా, మా అమ్మను మార్చు, మా తమ్ముడిని మార్చు, మా చెల్లెళ్ళు మార్చు అని చెప్పి ప్రార్థన చేశాను. మా అమ్మ కోసం 25 సంవత్సరాలు ప్రార్థన చేసిన మా అమ్మ మారింది. మా చెల్లెల కోసం 30 సంవత్సరాలు ప్రార్థన చేసిన మా చెల్లెలు మారింది. మా తమ్ముడి కోసం 45 సంవత్సరాలు ప్రార్థన చేసిన మా తమ్ముడు మారాడు. అర్థమైందా? కాబట్టి మా ఇల్లు ఇప్పుడు మందిరం, మా ఇంట్లో మందిరం జరుగుతుంది. అర్థమైందా? మా ఊర్లో మందిరంలో ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు ఆరాధన జరగకూడదని చెప్పి మా బంధువుల అమ్మాయి ఏం చేసింది తెలుసా? మందిరం తగలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేసింది. తగలబెట్టాలని చూస్తే అందరూ ప్రార్థన నుంచి వెళ్ళిపోయిన తర్వాత కరెంటు వైర్లు వస్తాయి కదా, ఆ వైర్లు కొట్టేస్తే మంటలు వస్తాయని చెప్పి అనుకొని అందరూ పోయిన తర్వాత అది పూరిపాక వైర్లు కొట్టింది. కొట్టేటప్పటికి వైర్లు ఊడిపోయినాయి కానీ మంటరాల. సరే, పిచ్చి బ్రాహ్మణులకు ఏం తెలుస్తుంది? సరే, వైర్లు అన్నీ ఊడిపోయినాయి.
మంటలు రాలేదు, వెళ్ళిపోయాయి. మరుసటి రోజు ఏం జరిగింది తెలుసా? వినండి జాగ్రత్తగా, చాలా ముఖ్యమైన మాట చెప్తున్నా, వినండి. వైర్లు పడిపోయినాయి కింద. ఈమెం చేసింది? బావికి పోయి నీళ్లు తీసుకొస్తుంది. నీళ్లు తీసుకొస్తా తెలియకుండా ఆ వైర్ల మీద కాలేసింది. ఆమె గుట్టిన వైర్లే, కనపడలా, చూడలా. ఎక్కడ కాలేసింది? వైర్ల మీద కాలేసింది. కాలేయటం ఆలస్యం, అందులో తడిసిపోయింది, ఒళ్ళు నీళ్ళు తీసుకొస్తుంది, అంతే దెబ్బకు పడిపోయింది. టప 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 అమ్మగా చచ్చిపోయింది 2 నిమిషాల్లో. కాబట్టి దేవుని మందిరానికి నష్టం చేయకూడదు, దేవుని ఇంటికి నష్టం చేయకూడదు, దేవుని బిడ్డలకు నష్టం చేయకూడదు. అర్థమైందా? ఏమి తీసుకుపోయిందా అని. అందుకని ప్రభుని నమ్ముకుంటే ఎంత బాగుండేది. కాబట్టి అమ్మా, ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు బలమైన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడిని మించిన దేవుడు లేడు. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాం అంటే, మన దేవుళ్ళందరూ కూడా చచ్చిపోయిన వాళ్ళే, బతికిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అర్థమైందా? అయితే యేసుప్రభు చచ్చిపోయి తిరిగి లేచాడు. ఈయన మాట్లాడే దేవుడు, ఈయన ప్రార్థన చేసి వినేవాడు దేవుడు, చచ్చిపోతే పరలోకాన్ని తెరిచే దేవుడు. కనుక ఆచార్య గారు దంజము తీసి బాప్తిసం తీసుకుంటారా, లేకపోతే ఇంకా కొంచెం ఆలోచన చేస్తారా? తీసేస్తారా? సరే, ముందు తీసేయాలా, తర్వాత ప్రార్థన చేయాలా. ఓకే, ప్రార్థన చేస్తాం. ఇప్పుడు సాక్ష్యం చెప్పాలా. ఇప్పుడు ముందు సిస్టర్స్ని అడుగుతాం, తర్వాత బ్రదర్స్ని అడుగుతాం. ప్రార్థన చేసుకుందాం. దానిలో ప్రార్థన చేద్దాంరా. అదే పెద్ద ఆయన ప్రేమగల మా పరలోక తండ్రి, మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసు ప్రభు నామములో నీ పాత్రలు చర్యలు స్తుతిస్తున్నా. నూతన యెరూషలేములో చిన్న శేషాన్ని ఇచ్చినావు. శేషమంతటిని మీరు జ్ఞాపకం వేసుకున్నందుకు వందనాలు. జగత్ పునాది వేగంపై ప్రేమ చేత క్రీస్తులో బిడ్డలు ఏర్పరచుకున్న ఉద్దేశాన్ని బట్టి, సంకల్పం బట్టి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తుండగా, తండ్రి బోధిగంతుల వరకు నాకు సాక్షులై ఉండేను. అవును ప్రభా, ఈ బిడ్డల తండ్రి నీ మరణం గురించి వారు సాక్ష్యం ఇచ్చేవారుగా సాధించండి. పునరుద్ధానం గురించి వారు సాక్ష్యం ఇచ్చేవారికి సాధించండి. నిత్య జీవన గురించి సాక్ష్యం ఇచ్చేవారికి సాధించండి. బోధిగంతుల వరకు నీకు సాక్షులుగా జీవించినట్టు సాధించండి. వారు తండ్రి మరణ పునరుద్ధానంలో పాలు పొందిన నిమిత్తమై, బాప్తిసంలో పాలు పొందిన నిమిత్తమై నీ